హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈరోజు మరొక కొత్త వీడియోతో నేను ముందుకైతే వచ్చేసాను. సో నేను ఈరోజు ఈ బీడ్స్ని అంటే ఈ క్రిస్టల్స్ని యూజ్ చేసి అండ్ స్పెర్నల్స్ని యూజ్ చేసి ఇంకా ఈ నట్స్ని యూజ్ చేసి ప్రీవియస్ వీడియోలో ఒక మోడల్ చేశాను. ఇది సెకండ్ మోడల్ అయితే చేయబోతున్నాను. సో దానికోసం చెప్పేసి బ్లాక్ స్పెర్నల్స్ తెచ్చుకున్నాను, ఇంకా నట్స్ తెచ్చుకున్నానండి. లాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇది మనకి ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను. ఈ లాకెట్ని యూజ్ చేసి లాంగ్ చైన్ అయితే ఒకటి చేశాను కదా. సో ఈ వీడియోలో షార్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. మీకు ఎక్కడైనా వాయిస్ స్పీడ్ అవుతుంది అనుకుంటే మీ స్టోర్లో పెట్టి చూసుకోవచ్చు. వీడియో ఎక్కడ లెంత్ అవ్వకూడదు అని చెప్పేసి నేను స్పీడ్గా చెప్తున్నాను. పైగా ఎక్కడా కూడా నేను ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదు. సో హాఫ్ వరకు మీకు మోడల్ అర్థమయ్యేంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ కట్ చేసి వీడియో అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ లాకెట్ని యూజ్ చేసి ఈరోజు ఇంకొక సెకండ్ మోడల్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను ఈ బ్లాక్ బీడ్స్ లెంత్ చేంజ్ చేశానండి. సో నేను దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఈ హుక్ అంటే ఈ ఎస్ హుక్ యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, లాకెట్ ఒకటే ఉన్న ఈ మోడల్స్ అనేవి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ దండని కట్ చేయకుండానే తీసేసాను. అదే కనుక మీరు ఒకవేళ లాకెట్ ఒకటే ఉండి ఈ దండం చేసుకున్నాక ఆ మోడల్ మీకు నచ్చలేదు అని అనుకుంటే కట్ చేసి చేసుకోవాలన్నమాట. సో అదంతా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు సేమ్ అలానే దీనికోసం ఇంకొక హుక్ ఒక పేరు అయితే తెచ్చుకున్నాను, ఎస్ హుక్. సో నేను దారానికి నాట్ చేసేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇలా ఎస్ హుక్కి నేను దారాన్ని అయితే ముడి వేసేసుకున్నానండి. మీకు చూస్తే కనుక ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్ ఓపెన్లో ఉంటుంది. మీరు ఈ హుక్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే జాయింట్ ఉన్న వైపు ముడి వేసుకోవాలన్నమాట. ఇది కానీ మీరు మిస్ అయ్యారంటే వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇది తెచ్చుకున్నప్పుడు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇలా అయితే ముడి వేసేసుకున్నాను. నేను వీటికి నీడిల్స్ని అయితే ఎక్కించేసుకుంటానండి. నేను 3 లైన్స్తో చేయబోతున్నాను. సో త్వరగా లెంత్ ఎక్కడ అవ్వకూడదని చెప్పేసి, త్వరగా అయిపోవాలని చెప్పేసి నేను ఒకటేసారి మొత్తం అంటే ఇటువైపు ఉన్న 3 లైన్స్ ఇటువైపు ఉన్న 3 లైన్స్కి 6 నీడిల్స్ అయితే ఎక్కించేసుకున్నాను. సో వీడియో ఎక్కడ లెంత్ అవ్వదండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే నేను దీనికి ఇలా 3 ఉన్నాయి కదా. సో ఈ 3 ఉన్న వాటికి స్టార్టింగ్లో అయితే ఒక 2 బాల్స్ని అయితే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ 2 బాల్స్ని అయితే వేసేస్తాను. ఇలా 2 బాల్స్ వేసుకోవాలండి. సో వేసేసుకొని నిదానంగా కిందకి దించేసుకుంటాను. కొత్తగా చేసుకునే వాళ్ళైతే చూసుకోండి, నీడిల్స్ అనేవి జారిపోతూ ఉంటాయి, ముళ్ళు అనేవి. సో కొంచెం ఎక్కువ లెంత్ తీసుకోండి అనమాట ఇక్కడ నీడిల్స్ దగ్గర, లిడ్స్ దగ్గర. సో వీటిని ఇలా పెట్టుకొని వీటిని ఇలా కిందకి లాగేసుకోవాలి ఫ్రెండ్స్. చెరుకొక్క సైడ్ చెరుకొకటి వేసేసుకోండి. అంటే ఒళ్ళో పెట్టుకొని కూర్చుకుంటే కనుక ఇటొకటి కానీ వేసేసుకుంటే ముడిపడవండి. సో ఇలా అయితే వేసేసుకొని చూడండి, నాకు ఇక్కడే టర్న్ అయిపోయింది అనమాట. సో ఇలా అయితే పెట్టేసుకొని ఇలా గుర్చుకోవాలి. నేను స్టార్టింగ్లో ఇది చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం ఈ బీడ్స్ని అయితే వేస్తున్నాను. హాఫ్ ఆఫ్ ది కాదు, ఒక హాఫ్ నిడిల్కి ఒక 3/4 వరకు వేస్తానమాట. అంటే నిడిల్లో సగం వేస్తానండి. మీకు అర్థమయ్యడం కోసం నేను తెలుగులో చెప్తాను. నిడిల్లో సగం వేసుకొని ప్లెయిన్ వేస్తున్నాను. ఇంకొంచెం మిడిల్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను నట్స్ని యూజ్ చేస్తాను. నేను బ్లాక్ స్పెర్నల్స్ తెచ్చుకున్నాను, ఒక బంచ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఈచ్ లైన్ కూడా నాకు తక్కువకే పడింది, కాస్ట్ బంచ్ తెచ్చుకున్నాను కాబట్టి. సో ఇలా స్లోగా ఎక్కించుకోవాలి. సో నీడిల్లో ఇక్కడ వరకు నేను ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక్క లైన్ అంటే ఒక్క నట్ వేసుకుంటున్నానండి. సో సింగిల్ నట్ అయితే వేసుకోవాలి, ఒక్క నట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ అగైన్ నేను ఒక 2 పూసలు అయితే ఎక్కించుకుంటున్నాను. అంటే రెండు పూసలు ఎక్కిస్తున్నాను, ఎక్కువ ఎక్కించుకోకుండా. ఎందుకంటే నట్ అనేది చాలా సన్నగా ఉంది కదా. సో గోల్డ్ కలర్ కొంచెం కనిపించాలి అనుకుంటే మనం ఎక్కువ వేసేసుకుంటే కనిపించదు. సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది కదండి. ఇలా వేసుకుంటున్నాను. అగైన్ నేను బ్లాక్ బీడ్స్ వేసిన తర్వాత నట్స్ వేసాను. ఇలా ఒక 5 నట్స్ వేస్తున్నాను. అంటే ఇవి 2 వేసాను కదా, 2 అగైన్ ఒక నట్టు, అలాగా మొత్తం 5 నట్లు వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇలా నేను 5 నట్స్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1 2 3 4 5 మొత్తం 5 నట్స్ వేసుకున్నానండి. మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 బ్లాక్ బీడ్స్ అయితే వేస్తున్నాను. సో ఇలా బ్లాక్ బీడ్స్ వేసేసుకొని చూడండి, నాకు కొంచెం ఎక్కుతున్నాయి, కొంచెం ఎక్కట్లేదు. సో ఇలా అయితే బ్లాక్ బీడ్స్ వేసేసుకొని స్లోగా ఎక్కించుకుంటే చాలా స్పీడ్గా ఎక్కుతాయండి. మనం స్పీడ్ అయితే చేయకూడదు.
సో ఇలా దించుకోవాలన్నమాట. ఇలా దించుకున్నాక ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా స్లోగా అయితే బీడ్స్ని దించేసుకున్నాను. ఇలా దించుకుని ఇప్పుడు మనకి 3 నీడిల్స్ ఇటు 3 నీడిల్స్ ఉన్నాయి కదా, అంటే ఈ పార్ట్. సో వీటికి ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇలా పట్టుకొని ఒక 2 గోల్డ్ బాల్స్ అయితే వేస్తున్నాను. సో ఇలా 2 గోల్డ్ బాల్స్ వేసుకోవాలి. ఒకవేళ బాల్స్ మీకు చిన్నగా ఉండి ఒకవేళ నీడిల్స్ దగ్గర పట్టేస్తే ఇలా ఒకటి కిందకి ఇలా పెట్టుకొని అంటే 3 స్టెప్స్లా పెట్టుకొని దించుకుంటే ఈజీగా దిగిపోతుందండి. సూదుల దగ్గర మీరు దించుకునేటప్పుడు నిదానంగా దించుకోవాలి, లేదంటే ఒకసారి వంగిపోయినాయి అంటే మళ్ళీ మనకు కుచ్చుకోవడం కష్టమైపోతుంది అనమాట. నేను మీకు ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా లాక్కొని నిదానంగా దించుకోవాలి. ఇలా సరి చేసుకుంటే కానీ గుచ్చుకుంటే ఇలా వంకర పడదండి. సో ఇలా పెట్టుకున్నాను, ఇలా ఉంటుందన్నమాట. నేను 3 లైన్స్ తీసుకున్నాను. మీరు 3 లైన్స్ కాకుండా ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. సరి చేసేసుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ మనం ముందు సరి చేసుకుంటేనే ఆ తర్వాత మెలిక అనేది పడకుండా వస్తుంది. ఇక్కడ మాత్రమే ఇలా అంటే ఈ లైన్ నుంచి ఈ లైన్ అలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళలేకుండా. సో ఇలా అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు సేమ్ ఇంకొక హాఫ్ పార్ట్ ఇక్కడ సేమ్ అలానే వేసి అక్కడ నుంచి నేను ప్లేన్ అయితే వేయబోతున్నాను. సో నేను 5 నీడిల్స్ అంటే 5 నెట్స్ ఎక్కించేసుకున్నాను అనమాట. వీటిని కూడా స్లోగా దించేసుకొని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మొత్తం ఫుల్గా అంటే ఇప్పుడు నేను నెక్కకి కొంచెం పార్ట్ మట్టుకే దిగేలా చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు నేను ఇంకా ప్లెయిన్ అయితే వేసుకోబోతున్నాను. ప్లెయిన్ వేసేసి మీకు చూపిస్తానండి ఎలా ఉంది అనేది. సో ప్లెయిన్ అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. స్లోగా అయితే నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే మీరు కనుక చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు వీడియో కనుక ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదండి ఎలా గుచ్చుకుంటున్నాను ఏంటి అనేది. సో ఇలా నేను ఇంట్లోనే బ్లాక్ బీడ్స్ ఎలా చేసుకుంటా అలా మోడల్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ప్రజెంట్ అయితే బ్లాక్ బీడ్స్ అనేవి చాలా అంటే గోల్డ్ ఉన్నా కూడా బీడ్స్ కలెక్షన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో బయట కొనాలి అని అనుకుంటే చాలా చాలా కాస్ట్లు చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి నాకైతే ఈ ఆలోచన అంటే ఐడియాస్ అలా ఆలోచించి సో మనం కానీ వీడియోస్ చేస్తే కనుక మోడల్స్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అనేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మోడల్స్ చాలా అనేవి నేను చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ వేలో అర్థమయ్యేటట్టు వీడియో ఎక్కడ లెంతీ అవ్వకుండా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ఇంట్లో చేసుకుని కనుక మనం వేసుకుంటే ఒక్క దండకి కావాల్సిన మనీతో కనుక మనం డబ్బుతో ఈ మెటీరియల్ అయితే తెచ్చుకొని కానీ చేసుకుంటే ఒక 2-3 మోడల్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి కొనుక్కున్నామంటే ఒకటే మోడల్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో వాటితో కనుక ఇలా చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది, టైం కూడా స్పెండ్ చేసినట్టు అవుతుంది. ఇలా ఆఫ్టర్నూన్ టైంలో అలా మనం తినేసాక ఇంట్లో పనులన్నీ అయిపోయాక కనుక ఇలా చేసుకుంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్గా అనిపిస్తుంది అనమాట. సో చూడండి నేను ఇలా బ్లాక్ ఒక సైడ్ దానికి ఎక్కువైపోయినాయి కదా, ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. అంటే ఇలా సెట్లా తీసుకొని ఈక్వల్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ లైన్కి ఎక్కలేదు. ఇలా నేనైతే చూపించాను కదండి మీకు. ఎక్కడ కూడా వీడియో లెంతీ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను కదా. సో నేను దండనైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే హుక్ అయితే వేస్తున్నాను. హుక్ అయితే ఎలా వేసుకోవాలో కూడా మీకు తెలుసు కదా. సో కానీ ఒకవైపు అయితే హుక్ అయితే వేసి చూపిస్తాను. ఇలా హుక్ మధ్యలో నుంచి దారాన్ని జరుపుకొని ఇలా మెలికలా పెట్టుకొని ఈ 2 దారాల మధ్యలో నుంచి దారాన్ని అయితే లాగాలన్నమాట. అలా 3 సార్లు లాగితే మనకి 2 ముళ్ళు పడతాయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ ఇలా లాక్కోవాలి. ఇలా పెట్టి ఇలా ముడి వేసి చుట్టూరు తిప్పి దారాన్ని మధ్యలోంచి లాగాలి. అప్పుడు 3వ ముడి అనేది పడుద్ది అనమాట. ఇలా పడడం వల్ల దండ తెగిపోకుండా ఉంటుంది. సో ఇంకొక వైపు సో ఇలా ముడైతే వేసేసుకున్నానండి హుక్కి. ఇప్పుడు ఏం చేయాలంటే సిజర్తో కొంచెం వరకు దారాన్ని కట్ చేసేస్తాను. ఆ కట్ చేసేసుకొని మిగతా పార్ట్ మనం కాల్చేసుకుందాము. అంటే కాల్చుకోవడం వల్ల ఇలా నాట్ పడిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని నేను లాకెట్కి పెట్టి చూపిస్తాను. సో లాకెట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసేసుకొని 2 సైడ్స్ పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకొని మనం దేని మీదకైనా అంటే మ్యాక్సిమం శారీస్ మీదకైతే ఇప్పుడు నేను చేసిన మోడల్ చాలా బాగుంటుందండి. ఇది నెక్ వర్క్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఉంటుంది. నేను ఇక్కడ వరకు అయితే ఫుల్ బ్లాకే తీసుకున్నాను. ఎందుకంటే
సేమ్ ఇదే బీడ్స్ ఇక్కడ యూజ్ చేస్తే కలర్ ఫేడ్ అయిపోయి త్వరగా అయితే దండ పాడైపోతుంది. కాబట్టి ఇదైతే మనకి శారీ మీద లేదా డ్రెస్ మీద పడుతుంది కాబట్టి ఈ పార్ట్ అనేది గోల్డ్ ఫేడ్ అనేది జరగదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వెంటనే కనుక నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. మీకు కనుక ఈ వీడియో ఫుల్గా చూసి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకుంటే కింద కామెంట్లో నాకు ఏమైనా మెటీరియల్ గురించి కానివ్వండి, మిగతా ఏమైనా డౌట్స్ గురించి ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ పెడితే నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.